శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీమదనంతా శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव पुण्यरूपिणी राजमांबसुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव सुमति नंदन नर हरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव पीठिकापुरा नित्य विहार मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 अवधूत चिंतन दिगंबरा ఇంతేమా. చాలా బాగుందండి. అంటే చాలా మందికి డౌట్స్ వస్తాయి ఏంటంటే ఏ టైంలో చదవాలండి, సపోజ్ ఇంట్లో వీలు అవ్వలేదు అలాంటప్పుడు చదువుకోవచ్చా, లేకపోతే మాకు మధ్యాహ్నం వీలవుతుంది చదువుకోవచ్చా, మేము కింద కూర్చోలేమని చదువు, ఇలాంటి చాలా డౌట్స్ వస్తాయి వాళ్ళకి. ఎలా అంటే ఒకనొకప్పుడు దీపం ఎలా పెట్టాలని దాని మీద 100 రకాలైన క్వశ్చన్లు వచ్చినట్టు. సో అలాంటి వాళ్ళందరికీ క్లియర్గా మీరు ఏమైనా చెప్పగలుగుతారు? తప్పకుండా నాన్న. కూర్చోలేని వాళ్ళు పడుకొని చదువుకోవచ్చు. ఇది స్తోత్రం అంటే నామ జపం జరగడానికి ఒక ప్రత్యేకించి సుఖాసనం అంటాం కదా. సుఖాసనం అంటే నీకు ఎలా వీలు కలిగితే అలా కూర్చో అని చెప్పే దాని అర్థం కదా. కాబట్టి మనం పడుకొని చదువుకోవచ్చు, మనం వంట చేస్తూ చదువుకోవచ్చు, అలాగే ఊడుస్తా ఏ పని చేసినా మన నామాన్ని మన దృష్టి భగవంతుని మీద ఆ స్మరణ పెట్టుకుంటే అంత అద్భుతాలు. దీనికి పలానప్పుడు చదవాలి అనేమి కాదమ్మా. చెప్పాను కదా, పొద్దున లేచి ఒక పర్పస్ కోసం అలా చేసుకుంటాం పూజా విధానం. అది కాకుండా ఎప్పుడు కూడా నిరంతరం స్మరించుకోవచ్చు ఈ నామాన్ని. భగవంతుని నామమే అంతే కదా. కాబట్టి ఎప్పుడైనా జపించుకోవచ్చు తల్లి. ఎంతో మందికి ఎన్నో అనుభవాలు జరిగాయి నాన్న. పిల్లలు పెద్దవాళ్ళు ఆడ మగ అని తేడా లేదు, అసలు ఎవరూ లేదు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలన్నట్లాగా మనం గొంతున్న ప్రతి వాళ్ళు స్తోత్రాన్ని చదవడానికి అర్హులే. దీని చిన్న పెద్ద లేదు, ఏమీ లేదు. వాళ్ళు డేట్ వచ్చిందా లేదా ఇదేం లేదు. ఎందుకంటే మనసులో జరిగే నామానికి, మనసులో జరిగే స్మరణకి దానికి ఎవరు అడ్డు చెప్పలేరు కదా. కాబట్టి మన మనసులో ఎప్పుడూ అలా జపించుకుంటూ ఉండొచ్చు. రీసెంట్గా నేను ఒకటి విన్నాను, ప్రధానార్చకుల వారు ఒక విషయం చెప్పారు. తిరుపతి ప్రధానార్చకుల వారు ఏంటంటే లైన్లో ఉండగా, దర్శనానికి లైన్లో ఉండగా ఆ లేడీకి ఎవరికో డేట్ వచ్చింది అని అంటే అది చాలా న్యాచురల్గా ఉండేదమ్మా. సో అనుకోకుండా వచ్చిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు, మీరు దాని గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు అని. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ భక్తి, మన శ్రద్ధ, అంతే తప్ప ఇంకేం లేదు. కానీ ఈ రీసెంట్ టైమింగ్స్లో కనుక చూస్తే మీలాంటి వారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో భగవంతుడి గురించి కానీ లేదా ఒక మంత్రం గురించి కానీ మనుషులకి ఒక మంచి మార్గాన్ని చూపించడానికి, ఒక మంచి పద్ధతిలో వెళ్ళే ఒక మార్గాన్ని చూపించడానికి చాలామంది చాలా రకాలుగా భగవంతుడు ఎంచుకున్నాడని అనుకుంటూ ఉంటాను నేను. మీరేమనుకుంటారు ఆ విషయంలో? ఖచ్చితంగా నాన్న, ఖచ్చితంగా. ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకోకుంటే మనం ఎలా వస్తాం చెప్పండి. అవును. ఇప్పుడు ఒక
అంటే నాకు ఈ స్తోత్రాన్ని, ఇంకొకరి గురుచరిత్ర పరాన్ని, ఇంకొకరి సచరిత్ర పరాన్ని, ఇంకొకరికి ఇంకోటి భజన, ఇంకోటి, అంటే అందరి దృష్టి కూడా భగవంతుని వైపు మళ్లించడమే మనకు కావాలి. అవును, ఒక మంచి సోల్ని తయారు చేసే ప్రయాణం ఇది. అంటే ఎందుకంటే అంత పాజిటివ్ ఎనర్జీ నింపాలి, అందరి భగవంత్ తత్వాన్ని నింపాలి, అందరి భగవంతుల్లో వాళ్ళకి ఇంకా ఐక్యమైపోవాలి అన్నమాట. ఆ స్మరణ చేసుకుంటూ, ఆ నామం చేసుకుంటూ, ఆ పారాయణ చేసుకుంటూ ఉంటే ఎన్నో జన్మల కర్మలు కూడా ధ్వంసం చేయబడతాయి నాన్న. అవును అవును.